పెండింగ్ బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటనను అడ్డుకుంటామన్న పిలుపుతో మండల తాజా మాజీ సర్పంచ్లను టీఆర్ఎస్ నాయకులను బుధవారం వేకువజాముని స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్లు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అప్పులు చేసి బంగారం తాకట్టు పెట్టి గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల పాలై గ్రామాల్లో తిరగలేకపోతున్నామని, పెండింగ్ బిల్లులను చెల్లించి తమను ఆదుకోవాలని గత కొన్ని రోజులుగా నిరసనలు తెలుపుతున్నా రాష్ట్ర ప్రభుత్వం తమల్ని పట్టించుకోవట్లేదని, ఈ క్రమంలో బుధవారం వేములవాడ ఆలయ అభివృద్ధి పట్టణ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకుని నిరసన తెలిపి గోడు వినిపించాలని చూస్తున్న తమని ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు. ఇక ప్రభుత్వం వెంటనే తమ పెండింగ్ బిల్లులను చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు దుమ్మ అంజయ్య, సిరికొండ శ్రీనివాస్, లింగంపల్లి కరుణాకర్, కమలాకర్ రావు, మేకల పరశురాములు, గట్టు లక్ష్మీనారాయణ, నాయకులు చిలుక పెంటయ్య, అబ్రహాం, ఏనుగుల శ్రీనివాస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నుంచి మంత్రి సీఎం వరకు కూడా మా పెండింగ్ బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలి, మేము అప్పులపాలైనాం, మేము మిత్తిలకు తీసుకొచ్చి బంగారం తాకట్టు పెట్టి అన్ని గ్రామాల సర్పంచులు అప్పుడు పాత గవర్నమెంట్లో అభివృద్ధి చేసినాం. అలాగే కొత్త గవర్నమెంట్ వచ్చి ఏడాదికి కావస్తుంది, మీరు బిల్లులు ఇస్తలేరు అని చెప్పిన ఎడలో మమ్మల్ని పోలీసులు అక్రమంగా రాత్రి 1కి స్టార్ట్ చేసి అన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఎస్పెషల్లీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. నిజంగా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వెంటనే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు లక్షల వేల కోట్లు వాళ్ళ పెండింగ్ బిల్లు రిలీజ్ చేస్తుంది. సర్పంచులు ఏం పాపం చేసిర్రు? సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలి. అప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసిందంటే రైతు వేదికలు, శ్మశాన వాటికలు, మన పల్లె ప్రకృతి వనాలు, అలాగే క్రీడా ప్రాంగణాలు, అలాగే ప్లాస్టిక్ మేనేజ్మెంట్ సెట్లు, డంపింగ్ యార్డులు ఇలా చెప్పుకుంటూ పోతే పల్లె ప్రగతి అని ప్రతి 6 నెలలకోసారి ఏడాదికి 6 నెలలు 3 నెలలకోసారి పల్లె ప్రగతి అనే టెండర్ ప్రణాళిక తీసుకొని గ్రామ పంచాయతీ భవనాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు. ఒక 70-80 ఏళ్ళ నుంచి ఉన్న చెత్తను పల్లె ప్రగతి అనే కార్యక్రమం 2019లో ఎండింగ్లో మేము కొత్తగా గెలిచినాక మొత్తం చెత్త అంతా ఎత్తిపోసినాం. అప్పుడు ఎంతోమంది మా దగ్గర డబ్బులు లేక ఆ పీరియడ్ కొత్తగా గెలిచిన సర్పంచులు అంత యువకులు ఏదో సాధించాలి అని గవర్నమెంట్ యూనిఫామ్గా తీసుకున్న ఆ సర్క్యులర్ను కలెక్టర్లు ఇచ్చిన సర్క్యులర్లు కలెక్టర్ చెప్తేనే చేసినాం. మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పని చేయించింది మేము ఎందుకు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. ఇది అట్లా కాదు. అట్లా అంటే సెక్రటరియట్ టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది, అలాగే సమీకృత కార్యాలయాలు జిల్లా కార్యాలయాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టింది. అది టీఆర్ఎస్ వాళ్ళ సొత్తు కాదు, కాంగ్రెస్ వాళ్ళ సొత్తు కాదు, ప్రజల సొమ్ము, ప్రజలందరి ప్రభుత్వం. మీరు ఇది కూడా ప్రజల ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. ప్రజల ప్రభుత్వం అని చెప్పుకున్నప్పుడు సర్పంచులు అంటేనే ప్రథమ పౌరులు, ప్రతి గ్రామానికి ప్రథమ పౌరులు. వాళ్ళకే ఈ దుస్థితి ఉంటే మన మిగతా కామన్ ప్రజల పరిస్థితి ఎట్లా? అట్లని మేము ఈ అక్రమ అరెస్టులను మేము ఖండిస్తున్నాం. మా సర్పంచుల జేఏసీ తరఫున రేవంత్ రెడ్డి గారు వెంటనే మేము రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడలో ఉన్న రేవంత్ రెడ్డి రాకముందు ఆ దేవుని కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాజరాజేశ్వర స్వామికి మనసు మార్చుకొని సర్పంచుల బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మా పెండింగ్ బిల్లులు వెంటనే రిలీజ్ చేయకపోతే మేము మున్ముందు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ వంట వార్పు కానీ, ఎమ్మెల్యేల కార్యాలయాలు ముట్టడి కానీ, సెక్రటరియట్ ముట్టడి కానీ, అలాగే అయినా కూడా బిల్లులు ఇవ్వకపోతే మేము అమార నిరాదీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. భయపడే ప్రసక్తే లేదు. అవి దాని మా పెండింగ్ బిల్లులు రిలీజ్ అయిన వెంటనే తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలి. మన ప్రజలందరూ గమనిస్తుర్రు. స్థానిక సంస్థల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. మీరు గమనించి మీ మనసు మార్చుకొని సర్పంచులు అంటేనే 4 పొలిటికల్ ఆర్గనైజేషన్, ఈ పార్టీ ఆ పార్టీ అని రాయకుండా ఏదో రాసి తప్పించుకోవాలని కాదు. వెంటనే 4 పొలిటికల్ ఆర్గనైజేషన్, సర్పంచ్ అంటేనే పొలిటికల్కు సంబంధం ఉండదు కాబట్టి వెంటనే సర్పంచ్ల తాజా మాజీ సర్పంచ్ల బిల్లులు మా అంటే ఒక 2000 కోట్లు అయితే కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా. పాత గవర్నమెంట్ చేసిన అప్పులకు మిత్తిలు కడుతుర్రు. మేము ప్రజల కోసం చేసింది కదా, గవర్నమెంట్కి వేయలేము. అప్పటి గవర్నమెంట్కి వేయలేము, ఇప్పటి గవర్నమెంట్ ప్రజల కోసం చేసింది కాబట్టి ప్రజల డబ్బులే ప్రజల కోసమే అది కాబట్టి మీరు వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం మా బిల్లులు వెంటనే చెల్లించాలని. లేకపోతే మున్ముందు కూడా నిరసన కార్యక్రమాలు అమర దీక్ష కూర్చుంటాం. మేము విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మా సర్పంచుల జేఏసీ తరఫున డిమాండ్ చేస్తాం.